రాజ్భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఆర్టీఐ కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్ మిస్ వరల్డ్ 2025 ముగింపు వేడుకకు గవర్నర్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం పరిస్థితులను గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాజ్భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆర్టీఐ కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్ మిస్ వరల్డ్ 2025 ముగింపు వేడుకకు గవర్నర్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం పరిస్థితులను గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపైన ఆయన చర్చించారు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ఈ సింధూర్ ఆపరేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, సింధూర్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది కూడా పూర్తిగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ను పూర్తిగా గవర్నర్ కు వివరించారు. అంతేకాకుండా హైదరాబాద్ వేదికగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈ యొక్క అందాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశాము, ఏ రకంగా శాంతి భద్రతలను కాపాడుతున్నాం, ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నామనే అంశాలన్నీ కూడా వివరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో హైదరాబాద్ లో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఎలాంటి ఏ విధంగా ముందుకెళ్తున్నాము, ఏ రకంగా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాము, ఇవన్నిటినీ కూడా గవర్నర్ కు చెప్పినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, తగిన చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతుందికే ఈ యొక్క అందాల పోటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ బందోబస్తును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఇంటెలిజెన్సీ వ్యవస్థను కూడా యాక్టివ్ చేశాము. ఇక్కడ హైదరాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరంగా పూర్తిగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల పైన కూడా వీరిద్దరు చర్చించినట్టు తెలుస్తుంది. ఓవైపు పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి చర్చల అంశము, అదే విధంగా పిఓకే అంశం, ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో ఎక్కడికక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నాము. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా శాంతి భద్రతలను కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కి వివరించినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.